నమస్తే అండి. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా పండించిన మిరప తోటని చూడడానికి నేను వచ్చాను. మనతో పాటు ఈ తోట ఓనర్ గారు ఉన్నారు. వారితో కూడా మనం అసలు వాళ్ళు ఎలా పండించారు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే తాతయ్య, మీ పేరు నమస్కారం అమ్మ. నా పేరు రామయ్య అమ్మ. నేను ఒలిమి చేస్తా చూద్దామని షాంపీలో 20 సెంట్లు వేసా. 20 సెంట్లలో ఇదిగో ఈ రకంగా కాపు వచ్చింది. ఒక కోత కోసా, ఒకటి అయిపోయింది. ఒక కోత కోసాను. ఒక కోత కింటా వచ్చినాయి. ఈ కోతకి 4 క్వింటాల కాయ తగ్గుద్ది. 4 క్వింటాల కాయ తగ్గింది. నాకు 20 సెంట్లలో 8 క్వింటాలు దిగుబడి అవుతుంది. అంత నీట్గా ఏం వేయకుండా ఉట్టి ఎరువుతో పండించిన తోట ఇది. ఎవడైనా చూడొచ్చు. ఏరే మందులంటూ ఏం వాడలే. మీరు ఇప్పుడు 20 సెంట్లలో ఎన్ని మొక్కలు పెట్టారు తాతయ్య? 10,000 మొక్క పెట్టారు. 10,000 మొక్కలు. 10,000 మొక్కలు 20 సెంట్లలో పెట్టారా? ఎన్ని ఫీట్లలో పెట్టారు? ఒక మొక్క ఎంత ఫీట్? 3 ఫీట్లకు 2 మొక్కలు పెట్టారు. 3 ఫీట్లకి 2 మొక్కలు చొప్పున పెట్టారు. అవి మొత్తం ఎన్ని మొక్కలు పడ్డాయి? ఎడం అయితే ఫీటే పెట్టారు. మొత్తం మొక్కలు ఎన్ని మొక్కలు పడ్డాయి? మొత్తం 10,000 మొక్క పెట్టి 10,000 మొక్కలు పడ్డాయి. ఇప్పుడు ఒక్క మొక్కకి ఎంత వచ్చింది మిరప? ఇప్పుడు వరకు పచ్చికాయ అయితే 3 కిలోలు యావరేజ్ వచ్చింది. పచ్చికాయ ఎండింది అయితే ఎంత వస్తుంది? ఎండింది 4 కిలోలకు 1 కిలో వచ్చింది. 4 కేజీలకు 1 కేజీ వస్తుందా? నాకు వచ్చింది ఆల్రెడీ. ఒక కాప్ తీసేసారు, ఒక కాప్ అయిపోయింది. దాని మీద ఎంత లాభం వచ్చింది మీకు? అది ఇంకా అమ్మలేదు కదా. ఇంకా అమ్మలేదు. మొత్తం ఎన్ని క్వింటాలు వచ్చింది? అది కింటాయి వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడు ఈ కోతకి 4 క్వింటాలు 4 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలి, ఇట్లా 20 సెంట్లలో 10 సెంట్లలో పెట్టుకోవాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? గజానికి వచ్చి 3 మొక్కలు పెట్టమని. గజానికి 3 మొక్కలు అంటే ఒక గజానికి ఇక్కడ ఒకటి అవుతుంది, ఇక్కడ ఒకటి అవుతుంది. అప్పుడు దగ్గర 5 మొక్క దగ్గర అయినా ఇబ్బంది లేదు. సాలు పెట్టుకొని మధ్యలో ఎడం అడుగున్న రోజులు పెట్టుకుంటే మొక్క వేసడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి బాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మిరప తోటకి వచ్చిన రోగాలు ఇంకా దేనికి రావని చెప్తారు. అయితే మీరు ఇంకేమైనా వేసిరా? మిరప తోటకు రోగం వద్దని కానీ రాబడి ఎక్కువ ఉంటుంది. దాన్ని మన టైం బాగుండి సక్కరంగా జరగ దిగుబడి వస్తే ఎకరానికి 2 లక్షల పెట్టుబడి వస్తుంది, 4 లక్షలు రాబడి. ఇప్పుడు ఇది మొత్తం 1 కింటా వచ్చింది, ఇది ఇంకో కింటాన్నర వస్తుంది. ఇంకా 5 క్వింటాలు వస్తుంది. 5 క్వింటాలు వస్తుందా? అంటే మొత్తం కలిపి 6 క్వింటాలు వస్తుంది మీకు. 6 క్వింటాలల్లో మనకి దాదాపు ఇంత వస్తుంది. లెక్క అయితే 20 సెంట్లకు 20 క్వింటాలు రావాలి లెక్క. 20 సెంట్లకు 20 క్వింటాలు రావాలి లెక్క. ఏది మన రైతులో అనుభవం ఉండి పొలం మంచిదైతే 1 సెంటుకు వచ్చి కింటా కాయ తగ్గాల. కింటాకాయ నాకు తెగుద్ది కానీ నా తోట అంతా పోయింది ఎలవచ్చి. ఇప్పుడు ఉందంతా కూడా 5-6 సెంట్లు మిగిలింది. ఆ 5-6 సెంట్లలో 5-6 క్వింటాలు వస్తుంది అనుకున్నా. వస్తుంది. నేను ఏ మందులు వాడలే, నేను ఎరువుతోనే పండించా. ఓన్లీ వర్మీ కంపోస్ట్, యాప పిండి వేసుకొని పెట్టారు, ఇంకేం వేయలేదు. వర్మీ కంపోస్ట్ వేసే, యాప పిండి వేసే, యాప ఆయిల్ కొట్టే. నీమ్ ఆయిల్ కొట్టేసారు. వింటున్నారా అండి? ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఇంత న్యాచురల్ గా మనకి మిరప తోట అనేది పండిస్తున్నారు. ఇప్పుడు వచ్చే చిగురికాయ ఇది 3వ కోతకాయ అన్నమాట. 3కే ఇంత బాగా 2వ కోత, ఇది 2వ కోత, ఇది 3వది, ఇది 3వది. ఇప్పుడు ఇంకొక కోత వస్తుంది. తాతయ్య, నేను ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఒక్క చెట్టు నుంచి మనం ఎన్నిసార్లు కట్ చేయొచ్చు మిరపకాయల్ని? 4 సార్లు వేయచ్చు. 3 సార్లు కటింగ్ అయిపోద్ది. 3 సార్లు కటింగ్. లాస్ట్ లో 4వ కోతలో ఇగురుకాయలు అందరూ చిన్నవి వస్తాయి. 3 కోతల మనకు గట్టిగా దిగు. ఫస్ట్ కోత తక్కువ వస్తుంది నాన్న, 2వ కోత ఎక్కువ దిగుద్ది, 3వ కోత కూడా ఒక రకంగా దిగుద్ది, 4వ కోత ఏంటంటే కాసిన కొంచెం వస్తుంది. ఇప్పుడు మీరు 10,000 మొక్కలు మీరు మిరప మొక్కలు నారు తెప్పించారన్నారు. దానికి ఎంత అయింది? ఒక్క మొక్క ఎంత పడింది? ఒక్క మొక్క రేట్ తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మిర్చి మొక్క యొక్క రేట్ వచ్చేసి ఒక్క మొక్కకి మనకి ₹1.50 పడుతుంది. ఎలా ఉంది మొక్క అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఈల్డ్ మాత్రం చాలా ఉందండి. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు వర్మీ కంపోస్ట్ వేసారన్నారు, అది ఎప్పుడు వేసారు? మీరు మిరప నారు పెట్టేటప్పుడేనా? మొక్క నాటినాక 15 రోజులకి చెట్టు కేజీ కాడికి వేసారు. చెట్టు కేజీకి వేసారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు నీమ్ కేక్ వేసా అన్నారు కదా, 2వ టిప్పులో
నీకేకు వరిని కలిపి 2 మిక్సింగ్ చేసి చెట్టు కేజీ కడిగేసి మళ్ళీ చెట్టు కేజీకి ఎన్ని రోజులు గ్యాప్ ఉంచారు దీనికి? ఫస్ట్ వేసిందేమో 15 రోజులకి వేసా కేజీ, తర్వాత వేసిందేమో నెల 6 రోజులకి వేసా. నెల 6 రోజులకి. మరి నీమాయిలు ఎప్పుడు కొట్టారు? నీమాయిలు పూతకు వచ్చిన తర్వాత కొట్టా, మొక్క మేము కొట్టలే. పూత నేను 2వ నెలలో కొట్టా. ఇప్పుడు దీనికి ఏమేమో రోగాలు వస్తాయి అంటే పురుగులు? దీనికి అన్ని రోగాలు వస్తాయి, అన్ని వస్తాయి. దోమ వస్తుంది, ముడత వస్తుంది, కొరువు తెగులు వస్తుంది, రకరకాల తెగుళ్ళు వస్తాయి. కానీ అంటని కూడా 50 కంట్రోల్ చేసింది. 50 కంట్రోల్ చేసింది. 50 కంట్రోల్. ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడు మొక్కలకు మొత్తం ఇప్పుడు 10,000 మొక్కలు అంటే ఎంత? ఒక్క మొక్క వచ్చేసి ₹50 అండి. 10,000 మొక్కలు తెప్పించారంట. అవి వచ్చేసి మనకి టోటల్ ₹15,000 అయ్యాయండి. వర్మి కంపోస్ట్ ఎంత అయింది? వర్మెంట్ మన సొంతదే కదా, జనరల్ గా మీరు చెప్పాలి కదా ఇంత అయిందని. నాకు 20 సెంట్లకి 10,000 మొక్కలకి 5 క్వింటాలు వరిమి వేసా. 5 క్వింటాలు వేసి 5 క్వింటాలు వరిమి వేసా. 80 కిలోలు యాపిల్ వేసా. 80 కేజీలు వేసారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి 5 క్వింటాలు యాపిల్ వరిమి. ఇప్పుడు ఈ మొత్తం ఖర్చు ఎంత వచ్చింది మీకు? ఇప్పటికి 40,000 వచ్చింది. 40,000 వచ్చింది. ఇప్పుడు ఒక కింటాకి మీరు ఒక కింటా ఇవి ఒక 6 క్వింటాలు మొత్తం కలిపి మీకు ఎంత లాభం వస్తుంది? అది అంటే ఈ చక్కరంగా దిగుబడి వస్తే నాకు ఒక 50,000 మిగులుతుంది. 50,000 మిగులుతాయి. మొత్తం పోనీ 50,000 మిగులుతాయి. ఇంకేంటండి, ₹1 ఖర్చు లేకుండా, ₹1 ఖర్చు లేనని నేను చెప్పనండి. కాకపోతే వర్మి కంపోస్ట్, నీమాయిలు, ఖర్చు షెడ్ కిరాయి, పొలానికి కిరాయి కట్టాలా, లేబర్ కట్టాలా, మొత్తం ఒక 80,000 దాకా ఖర్చు వస్తుంది. ఖర్చు అంటే నేను అలా అనలే. ఇప్పుడు మనం అవి ఏమంటారు మందులు తీసుకొచ్చి కొట్టడం కంటే ఇట్లాంటి ఖర్చు పెట్టుకొని మనం మొక్కలు పెట్టుకుంటే బాగుంటది కదా, నేను అట్లా అన్నాను. అది నేను అన్నది. అయితే మనము ఆర్గానిక్ గా కూడా ఎంత ఈళ్ళు తీసుకోవచ్చు అని ఒక రైతు సాధించడానికి ఇది ఒక ముఖ్య కారణం అండి. మనము రైతుని అంత తక్కువ అంచనా వేయదు. రైతు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనేది మనం తాతయ్యని చూసి నేర్చుకోవచ్చు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు చూపిస్తున్నారంటే రియల్లీ మనం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి ఇది షూట్ చేసేటప్పుడు. అయితే మళ్ళీ వచ్చాను షూట్ చేయడానికి. ఇప్పుడే కూలర్లో వచ్చేసి వాళ్ళు మిరపకాయలు తెంచుతున్నారు. సో మీకు అది కూడా చూపిద్దాం అన్నట్టుగా ఒక ఆలోచనతో వచ్చాను. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ కాబట్టి మీకు ఇది చూపించాలని ఒక చిన్న కోరిక అండి నాకు, అందుకే చూపిస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఎందుకంటే మనం ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు ఒక చిన్న మోటివేషన్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఈ ఆర్గానిక్ మిరప తోట ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.